ఈ వీడియోలో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇప్పుడే లైవ్లో కంప్లీట్ అయిందనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్, సో బిగ్ బాస్ ఏం చెప్పాడు, వీళ్ళు ఏ ప్రాతిపదికన అక్కడ ఉన్న సెలెక్ట్ చేసుకున్నారు, తర్వాత టాస్క్ ఎలా జరిగిందని చెప్పి, దాంతోపాటు ఇంకొక టాపిక్ కూడా ఉంది. ఒకటి పవన్ కోసం, రెండు టాపిక్లు. ఒకటి పవన్ కోసం, రెండు భరణి గారి కుటుంబం కోసం. సో వీటి గురించి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. మనుషులు పడుకొని ఇవ్వట్లేదయ్యా వీళ్ళు. ఏంది ఇంత కంటెంట్ ఇచ్చారంటే అంత కంటెంట్ ఇచ్చారు. అసలు లైవ్ క్యాచ్అప్ చేయాలంటే రికార్డింగ్స్ అన్నీ ఓపెన్ చేసుకొని ఓ పక్కన అది చూడాలా, ఇది చూడాలా. ఎడిటర్ మామ అయితే అయిపోతాడు నాకు తెలిసి. దీన్ని ఎలా ఎపిసోడ్లో నిన్నటి జరిగినవి ఉన్నాయి, ఈరోజు జరిగినవి ఉన్నాయి, 2 రోజులు కలిపి ఒకసారి ఎలా వేస్తాడు. ఆ నామినేషన్స్ వీళ్ళు కట్ షాట్ చేయాల్సింది ఎక్కడో చోట. ఇలా ఏందో మరి కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. చాలా డిస్కషన్లు అయినాయి. నాకు తెలిసి చాలా వరకు లేపేస్తాడబ్బా, నేను లేపేసినట్టే. సో నేను కూడా అన్నీ చెప్పలేను కాబట్టి అన్నీ చెప్పట్లేదు. ఏది ఆ పిండి గిన్నె కోసం గొడవ, గిన్నె కడగలే. అది ఏంటంటే లైట్ చెప్తా. రాత్రి రీతు కడిగిద్ది, పగటిపూట ఈ అమ్మాయి కడిగిద్ది, దైష కడిగిద్ది, మధ్యాహ్నం రమ్య కడిగిద్ది అనుకుంటా, మరి ఏదో అది. సో అది ఇదేంటంటే రేషన్ మేనేజరు, కుకింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆ గిన్నెలో ఉన్నవి క్లీన్ చేసేసి, అంటే ఏమైనా మిగిలిపోతే రైస్ కానీ ఏదైనా మిగిలిపోతే, పిండి కానీ ఏదైనా మిగిలిపోతే క్లీన్ చేసి ఆ గిన్నెలు సింక్లో పెట్టాలి, వీళ్ళు కడుగుతారు. అది వాళ్ళ దగ్గర ఉన్న ప్రాసెస్. అయితే ఆ గిన్నె ఏదో పిండి గిన్నె ఉండిపోయింది, ఆ పిండి క్లీన్ చేసి లేదని చెప్పి నైట్ రీతు కడగలేదు. దాని తర్వాత సుమనన్న, పవన్ వీళ్ళు దాన్ని క్లీన్ చేశారు. ఉదయానికి ఆ గిన్నె ఉంది, దానికోసం గొడవైందనమాట. అది స్టార్టింగ్ పాయింట్ ఎలాగా అన్నది అర్థం కావాలి. అంటే ఐషా ఏం చెప్పింది, నేను తర్వాత కడుగుతానంటే అయిపోయింది కదా సింపుల్గా అని చెప్తుంది. సో స్టార్టింగ్ చూపించలేదు మనకి, వేరేగా చూపించారు. ఇదో గొడవ రీతుకి ప్లస్ తనకి. దాని తర్వాత దాని నుంచి ఇంకో గొడవ, గొడవల మీద గొడవలు అవుతానే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని గొడవలు ఏదో గొడవలు పెట్టుకోవాలని అవుతున్నట్టున్నాయి. అంతే తప్పితే నిజంగా ఏదో చేద్దాము అంటే జెన్యున్గా చూసారా, ఏదో కాన్ఫ్లిక్ట్ వచ్చింది కూడా అలా లేదు. కాంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో వీళ్ళు కాంట్రాక్ట్ కూడా చేసుకుంటున్నారు కొన్ని పాయింట్లో. సరే, సో మొత్తానికి ఎన్ని గొడవలు. మెయిన్ పాయింట్ ఏంటంటే భరణి గారి కుటుంబం. నిన్నటి నుంచి తనూజ వీళ్ళందరూ, పవన్ వీళ్ళందరూ, ఈ దివ్య మేజర్గా దివ్య వీళ్ళందరూ ఈ బాండింగ్స్ వీటి వల్ల బాగా డ్రైన్ అయిపోయి ఉన్నారు. రీతు కూడా చోరుకి గేట్ చేసింది. భరణి అన్న బాగా ప్రెషర్ పెట్టేసుకున్నాడు. ఏంటంటే ఒకటి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ తీసుకోవాలి, నెక్స్ట్ ఇంటర్నల్గా ఇమాన్యుల్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. నేను మన నైట్ ఒక వీడియో చేసాను చూడండి, తెల్లారుజామున చేసాం, నైట్ ఎందుకులేండి. భరణి గారి ప్లస్ ఇమాన్యుల్ మధ్య జరిగిన డిస్కషన్. అన్ని ఫీడ్బ్యాక్ల్లో ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఎలా బాండ్స్ని మెయింటైన్ చేయాలి, బాండ్స్ని విడగట్టుకొని దూరంగా ఉండాలా, ఫుల్ కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు అందరూ. ఇంత మొత్తంలో అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ ఇంత మొత్తంలో ఇంత క్లారిటీ మెయింటైన్ చేస్తారనుకున్న పర్సన్స్ ఒక్కలే. ఆవిడ ఎవరంటే తనూజ. ఓవర్ స్టెప్ అయిపోతుంది, నేను వదిలేస్తున్నాను ఇవన్నీ, ఇలా కాదు, ఏదైతే అదే అయింది, ఇంత వేస్ట్ అని చెప్పి ఆవిడ డెసిషన్కి వచ్చారు. ఏం జరిగితే అది జరిగిద్ది అని చెప్పి. కానీ ఆ విషయం పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటంటే, ఇది భరణి గారి కోసం చెప్తాను అనమాట. దాని తర్వాత కెప్టెన్స్ రాసుకోని చెప్తాను. నేను క్యారీ అయిపోతున్నాను, లైక్ కొట్టమని చెప్పలేదు, చూసారా నేను ఎంత మంచి ఉన్నాను. సో లైక్ కొట్టండి ప్లీజ్. అమ్మా అయ్యా నిన్నెవరో మెసేజ్ చేశారు అన్న, అలా కదా కొత్తగా అడుక్కునేటట్టుంది బ్రో, అది మరీ దారుణంగా అని చెప్పింది. సో లైక్ కొట్టండి, కొత్తగా ఛానల్ చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికన్నా ముందు ఓటింగ్ వీడియో ఉంటుంది, చూడండి, క్లారిటీ వస్తుంది, షాక్గా ఉంటుంది అది కొద్దిగా. సో చూడండి, దానికన్నా ముందు మిడ్ నైట్ ఉన్నాయి, దానికన్నా ఎపిసోడ్ రివ్యూ ఉన్నాయి, అన్నీ ఉంటాయి ఈ ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, దివ్య బాధపడుతుంది బాగా. దివ్య గేమ్ కోసం, నాకు ఎందుకంటే తన చేతులారా తన గేమ్ని దివ్య పాడు చేసుకుందా అంటే నేను 100% అగ్రీ చేస్తాను ఆ పాయింట్ మీద. మేబీ స్టార్టింగ్లో ఆవిడ వచ్చినప్పుడు భరణి గారు స్ట్రాంగ్ పర్సన్, భరణి గారు కొంచెం పాజిటివ్ ఉంది హౌస్లో అని చెప్పి ఒక బాండింగ్ క్రియేట్ చేసుకోవడానికి స్టార్ట్ చేసి ఉండొచ్చు. నాకు తెలియదు, 50-50 అది నేను ఉండొచ్చు. లేదంటే జెన్యూన్గానే ఆయన మీద ఒక బాండింగ్ అనేది కలిగి ఉండొచ్చు. లేదంటే ఆవిడ అసలు ఆయన సపోర్ట్ చేయటం, ఆ కెప్టెన్సీ టాస్క్లో బాల్స్ కొట్టి, దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్, ప్రతిసారి ఆయన సపోర్ట్ చేయకపోవడం ఒక డిస్కషను, నెక్స్ట్ టాస్క్ సపోర్ట్ చేయకపోవడం ఒక డిస్కషను, అదే నెక్స్ట్ ఇమ్యూనిటీ జరిగింది సపోర్ట్ చేయాలి డిస్కషన్, నెక్స్ట్ నామినేషన్ జరిగింది టీమ్స్ వారీగా, ఆయన టీంలో ఉన్నా కూడా వాళ్ళ టీంలో ఆవిడ నామినేట్ చేశారు, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ బెట్టాస్ జరిగింది, సపోర్ట్ చేయలేదు. ఇలా ప్రతి దాంట్లోనే ఆవిడ ఉంటున్నారు, ఈయన సపోర్ట్ చేయలేకపోతున్నారు, నైట్ డిస్కషన్ అవుతుంది, వాళ్ళ బాండ్ కొంచెం పెరుగుతూ వచ్చింది. సో సంహో ఆవిడ ఆయన్ని అన్నయ్య అని పిలవటం, దాని తర్వాత తనూజ గారి అంటే వీళ్ళ దగ్గర క్లోజ్గా మధ్యలో రావటం, ఆ బాండ్ మరి జలసీతో తనూజ గారి మీద ఏదైనా ఉండి అది ఇంప్రూవ్ అయిందా, లేదంటే మామూలుగా తనకు తానే అలా ఫీల్ అయ్యి ఇంప్రూవ్ చేసుకున్నారా, ఏదైనా సరే ఆ బాండ్ మాత్రం దివ్యకి పెద్ద దెబ్బ కొట్టిందని నా ఒపీనియన్. మీరు నా ఒపీనియన్తో ఏకీభవిస్తేనే లైక్ కొట్టండి. ఇండివిజువల్గా కనుక దివ్య ఆడుకుని ఉంటే ఈ బాండ్ బొంగు అని ఏమీ లేకుండా గేమ్లో ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదేమో. నేను చాలా స్ట్రాంగ్, మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తారు కానీ నేను ఏడవని అనుకుని చెప్పిన దివ్య తర్వాత నుంచి రెగ్యులర్గా ఏడుస్తున్నారు, రోజుకి 2-3 సార్లు ఏడుస్తున్నారు. ఈ రోజు నేను ఇంట్లో ఉన్న రోజుకి 3 సార్లు ఏడుస్తానని చెప్తున్నారు లైవ్లో. మా అమ్మల్ని అది అనేస్తాను ఏడుస్తానని చెప్తున్నారు. సో అలా ఉన్న దివ్య, అది దివ్యనా ఇది దివ్యనా, స్ట్రాంగ్గా ఉన్న దివ్యాన్ని చూసి నేను ఇనిషియల్గా అబ్బా
అల్లాడిపోతారు వీళ్ళు అనుకున్నా నేను. కానీ తర్వాత నుంచి ఆవిడ అల్లాడిపోతుంది. అక్కడి నుంచి ఆవిడ క్యారీ చేసుకుంటూ తను క్యారీ చేసుకుని వచ్చిన విధానం, చిన్నపిల్ల ఆబ్వియస్గా 22 years, బట్ నేను చాలా మెచ్యూర్డ్ అనుకున్నా. ఏజ్కి ఆ మెచ్యూరిటీ చాలా ఎక్కువ అనుకున్నా కానీ బట్ సంహవ్ ఎక్కడో తేడా కొట్టేసింది ఆవిడ గేమ్. ఈ బాండ్ బంధాలు బంధుత్వాలు అందులో ఇరుక్కుపోయారు. ఇప్పుడు అందులోంచి లాక్కోలేక పీక్కోలేక ఇరుక్కుంటున్నారు. ఎయిదర్ మనం ఒకటి యాక్సెప్ట్ చేయాలి, ఏంటి అంటే మనం అనుకున్నది నిజం అనుకొని మన దాంతో మనం ముందుకెళ్ళాలి, లేదు వాళ్ళు వచ్చి చెప్పింది నిజం అనుకొని దీన్ని విడగొట్టుకోవాలి. బర్నీ గారు ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఆయనకి ఏ మీద ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఆయనకు అర్థమవుతుంది. నిన్న ఎమ్మెల్యేలు చెప్పింది అదే, వాళ్ళు చెప్పింది అదే, అందరు చెప్పింది అదే. సో అలా అని చెప్పి ఇప్పుడు ఆయన వీళ్ళని దూరం పెట్టేస్తే ఎక్కడో నీ డౌట్ ఉంది ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ అది నెగిటివ్ అయిపోయిద్దేమో అని చెప్పి ఆయనకి భయం ఉంది. సో కర్ర ఎరగకూడదు, పాము సాగకూడదు అన్నట్టు ఆయన చేయాలని చూస్తున్నారు. ఒకటేమో వీళ్ళు చెప్పినట్టు నేను మార్చుకోవాలి, రెండు అట్ ద సేమ్ టైం నేను అలా విలన్లా కనిపించకూడదు ఆడియన్స్కి అని చెప్పి అది వర్కౌట్ అవ్వదు. సో ఆయన దూరం పెడుతున్నారు, కానీ దూరంగా ఉన్నట్లు దూరం పెడుతున్నారు. దివ్య బాధపడుతుంది. సో వాళ్ళిద్దరూ అక్కడ ఏడుస్తున్నారు అనమాట. దివ్య ఏడుస్తోంది, దూరం పెడుతున్నారు, వాళ్ళు చెప్పింది నమ్ముతున్నారు, అంటే లేదమ్మా ఏదో ఒకళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈ దాంట్లోకి తనుజ వస్తారు అన్నమాట మధ్యలో. సో తనుజ వచ్చి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఐషా వచ్చి టీ ఇస్తుంది. టీ ఇచ్చేటప్పుడు అన్నయ్య గారు ఏదో అంటది, అన్నయ్య అని చెప్పేస్తుంది. మరి ఇదేంది ఇది అని అనుకుంటారు. మరి ఇదేంది బాండ్ కాదా, ఇప్పుడు ఇదేంటి అలా పిలవటం కరెక్టేనా అది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. మాధురి గారు నన్ను అమ్మ అని పిలవమన్నారు. అమ్మో నేను అలాంటివి ఏం పెట్టుకొని నాకేం వద్దు అని చెప్పి సో అలాంటివి పెట్టుకోను అన్నారు. ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం వన్ ఆఫ్ ద డిస్కషన్లో చెప్పుకున్నాం. అప్పుడు అంటే ఎమ్మెల్యేలు అంటే నా అత్తగారా అని చెప్పి అంటూ ఉంటాడు, అమ్మాయి అయితే నాన్న ఆవిడ అయ్యి అని చెప్పి డిస్కషన్ జరిగింది గుర్తుంటుంది. నేను పిలవనని చెప్పాను. నెక్స్ట్ ఇదంతా ఎందుకు అవుతుందో తెలుసు. ఇప్పుడు తనుజకు ఓపెన్ అయిన మైండ్ ఏంటంటే 2 రోజుల నుంచి నేను నాన్న అని పిలవటం వల్ల కాదు, దాన్ని ఇమ్మాన్యుల్ ఏదైతే చేశాడో కామెడీ కోసం అది ఎగ్జాగ్రేట్ అయిపోయి అక్కడి నుంచి అది చాలా గట్టిగా బయటికి వెళ్ళిపోయింది. సో అందువల్ల ఇది వచ్చింది తప్పితే ఇంకోటి కాదంటే బర్నీ గారు అంటే నేను చెప్పాను ఇమ్మాన్యుల్కి ఇంక ఇలాంటివే వద్దు అని చెప్పి. ఇదే బర్నీ గారి కుటుంబం ప్రభంజనం 2 కూతురులతో ఇలాంటివి నేనే ఈయన క్రీయటం. సో ఈయన తర్వాత నేను ఎక్కిరిచ్చానని చెప్పి మీ తనుజ ఫ్యాన్స్ ఎవరుతున్నారు నన్ను తిట్టడం, ఇదంతా బటర్ఫ్లై ఎఫెక్ట్ అనమాట. సో ఇదంతా జరుగుతుంది. ఇలాంటివి ఏం చేయకూడదు, దాన్ని మనం ఆపాలనుకుంటే ఎమ్మెల్యే చెప్పేశానని ఆయన అంటారు. దాని తర్వాత ఏమవుతుందంటే సో బర్నీ గారేమో నా వల్ల మీరిద్దరికి ఏమైనా అవుతుందని చెప్పి ఆయన అనుకోవటం, వాళ్ళేమో మా వల్ల మీకేమవుతుందని చెప్పి వీళ్ళు అనుకోవటం. సో ఇదంతా జరుగుతూ ఉంది. అప్పుడు తనుజ గారు ఏమంటారంటే నాన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, మీరు మాతో కలిసి మాట్లాడినా ప్రాబ్లమే, మనం విడిపోయి మాట్లాడుకోకుండా విడిపోయి ఉన్నా ప్రాబ్లమే, ఏదైనా ప్రాబ్లం అయింది. అప్పుడు ఏం చేస్తారు, మనం మాట్లాడుకోకుండా అనుకోండి. ఇది నామినేషన్లో కూడా నేను చెప్పిన పాయింట్ ఇది. అంటే తనుజ గారికి పాయింట్స్ ఉన్నాయి, బర్నీ గారి మీద నామినేట్ చేయలేదంటే ఎలా వెళ్తుందంటే అది మిగతా నామినేట్ చేస్తే సేఫ్ ప్లే అంటారు, అట్లీస్ట్ ఓకే. కానీ బర్నీ గారు నామినేట్ చేస్తే వీళ్ళు వచ్చిన ఫీడ్బ్యాక్స్ని బ్లైండ్గా నమ్మేసి వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి బాండ్ బ్రేక్ చేసుకొని బర్నీ గారు నామినేట్ చేసింది అని చెప్పి అలా వెళ్ళేది అది ఆ పాయింట్. అంటే ఎవరో చేంజ్ చెప్పినా చెప్పేస్తారు, మీ బాండ్ మీద నమ్మకం లేదా. ఆయన చూడు ఆవిడకి ఇమ్యూనిటీ ఇచ్చాడు ఆ చెక్కపెట్లు పెట్టి, బెడ్ టాస్క్లో ఆయన ప్రొటెక్ట్ చేశాడు, పూల్ టాస్క్లో వాటర్ పోయకుండా కాపాడాడు. అంత చేసిన ఆయన్ని ఆవిడ నామినేట్ చేసింది. ఈరోజు అవ్వా నవ్విపోదురు కాక అని అంటారు కదా. తెలివైంది కాదు అమ్మాయి, తెలివైందే. సో ఆ అమ్మాయికి అదంతా తెలుసు, ఇలాగే అవుతుంది. మన మధ్య ఇప్పుడు మనం కలిసి ఉన్నా ఏదోటి అంటారు, విడిపోయినా కూడా వచ్చి ఏదోటి గొడవలు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఎలా ఉందంటే ఎవరితో మాట్లాడిన ప్రాబ్లమే, కళ్యాణ్తో మాట్లాడిన ప్రాబ్లంగానే ఉంటుంది, పవన్తో మాట్లాడిన ప్రాబ్లంగా ఉంటుంది, పెద్దరికమైన మీతో మాట్లాడిన ప్రాబ్లంగానే ఉంటుంది. ఏదైనా సరే వీళ్ళు ప్రాబ్లం తెస్తారు. అంటే మిమ్మల్ని అంటే తీసుకోలేకపోతున్నా అన్నట్టు ఈయన మాట్లాడుతూ ఉంటే డిమాన్ అక్కడ ఉంటాడు, ఆయన కూడా ఉంటాడు ఇందులో. వాళ్ళని ఇగ్నోర్ చేయండి. డిమాన్కి కూడా ఏంటంటే పాపం నాకు డిమాన్ అనిపించింది, చెప్తాను చూడండి. డిమాన్ కూడా ఫుల్ డ్రైన్ అయిపోతున్నాడు, తినేస్తున్నారు ఆయన్ని నిజంగా లిటరల్గా. అది కూడా చెప్తాను ఎందుకన్నది. వాళ్ళని ఇగ్నోర్ చేయండి అంటే తనుజ ఏమంటుందంటే ఈ వీక్లో మీకు తెలిసిద్ది మా బాండింగ్ గురించి మాట్లాడడానికి వస్తున్నారు కదా, వాళ్ళ బాండింగ్స్ తేలుతాయి అని తెలుస్తాయి. సో ఆవిడేమనుకుంటుందంటే వారం ఆగుదాం. నిన్న కూడా అంటుంది, సాయంత్రం కూర్చొని నిన్న లైవ్లో కూడా అంటూ ఉంటుంది. ఏమంటుందంటే ఇప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళకి ఇదంతా ఉంటుంది, ఒక వారం ఆగుదాం, వాళ్ళకే తెలిసిద్దిగా కొన్ని టాస్క్లు అవని వాళ్ళకే ఒక క్లారిటీ వచ్చింది కదా, అర్థమైంది, అప్పుడు మాట్లాడదాం ఏంటి, అప్పుడు చెప్దు ఇవన్నీ. అంటే ఈ బాండింగ్స్ అన్ని ఎలా ఏర్పడినాయి ఏంటి అన్నది వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తే, ఈ హౌస్లోకి వచ్చిన ట్రావెల్ చేస్తే వాళ్ళకి అర్థమైంది సపోర్ట్ సిస్టమ్ ఏంటి, దాని తర్వాత బాండింగ్ ఎలా వచ్చింది ఇవన్నీ అని. ఈ హౌస్లో నేను చాలాసార్లు చెప్పాను, ఎలోన్గా ఫైట్ చేయడం చాలా కష్టం. ప్రజెంట్ ఉన్న నడుస్తున్న బిగ్ బాస్ సీజన్స్ ప్రకారం చెప్తున్నా.
సింగిల్గా కూర్చొని సింగిల్గా ఏదైనా చేద్దామంటే నడవదు. బెస్ట్ ఎగ్జాంపుల్ హరీష్ గారే. అవ్వదు. ఎందుకంటే ఇది 24/7 నడుస్తుంది. 24/7 పీపుల్ చూస్తూ ఉంటారు. నువ్వు 10 నిమిషాలు కాంటెంట్ ఇచ్చావు, బిగ్ బాస్ వేసుకున్నాడంటే అవ్వదు. సో అన్నీ చూస్తూ ఉంటారు. కలవకపోయినా అది ఒక కార్డు ప్లే చేసినట్టు ఉంటుంది. సింపతి కార్డు, లేదంటే లోన్లీనెస్ కార్డు, కార్నర్ కార్డు, ఏదో ఒకటి. సో ఇక్కడ మనం ఉండాలి, అందరితో ఉండాలంటే మనకు సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. దాంతోపాటు జెన్యున్గా ఫామ్ అయిన బాండ్స్ ఉండాలి. ఆ బాండ్స్లో ట్రస్ట్ అనేది ఉండాలి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. కొన్ని సాక్రిఫైజులు కూడా సిద్ధపడాలి. దాన్ని మీరు అమ్మా నాన్న అనుకుంటారా, లేదంటే అక్క చెల్లి అనుకుంటారా, ఫ్రెండ్స్ అనుకుంటారా, ఏదైనా అనుకోని అది అట్ ద సేమ్ టైం మన గేమ్ని అది ఎఫెక్ట్ చేయకుండా చూసుకోవాలి. పర్సనల్గా మన ఇండివిజువల్ గేమ్ దాన్ని ఎఫెక్ట్ చేయకూడదు. ఇప్పటివరకు చూసుకుంటే ఈ భరణి గారు, తనూజ, నెక్స్ట్ దివ్య మధ్యలో ఎవరు ఇండివిజువల్ గేమ్ ఎఫెక్ట్ అయినట్టు నాకు అనిపించలే. వీళ్ళ కోసం వీళ్ళు వదిలేశారు అని చెప్పి గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేశారు. ఏం చేసిన నామినేషన్స్లో ఉన్నారని చెప్పి ఒక టాస్క్ ఆయన త్యాగం చేశారు. వాళ్ళిద్దరు నామినేషన్లో ఉన్నారు, శ్రీజ అండ్ దివ్య కోసం. అక్కడ శ్రీజ కూడా ఉంది. సో ఇండివిజువల్గానే ఆడుకుంటూ వచ్చారు. ఎక్కడ సపోర్ట్ ఉందో అక్కడ సపోర్ట్ తీసుకున్నారు. ఈ చివరికి సపోర్ట్ లేకుండా ఇండివిజువల్గా ఆడదామన్నా నాగార్జున చెప్తారు డాల్స్ టాస్క్లో, లేదమ్మా మీరు సపోర్ట్ ఉన్నప్పుడు సపోర్ట్ తీసుకోవడానికి నీకేంటి నొప్పి అని చెప్పి. సో కంక్లూజన్ ఏంటంటే ఆగండి, తెలుస్తాయి, కంగారు పడద్దు అని చెప్పి. నెక్స్ట్ పవన్ కూడా అంటాడు, అట్లా మనకు నచ్చిన వాళ్ళతో ఉంటాము, నచ్చకపోతే దూరంగా ఉంచుతాము. అదే గేమ్. ఇక్కడ గేమ్ అంటే ఏంటి? నచ్చిన వాళ్ళతో ఉంటాం, నచ్చని వాళ్ళతో దూరంగా ఉంటాం. వాళ్ళు ఎందుకు నచ్చలేదు పాయింట్స్ చెప్తాము, నామినేషన్లో అవన్నీ మాట్లాడతాము. అదే గేమ్. సో మీరు అలాగే చేయండి అన్నట్టు చెప్తారు. తర్వాత ఆయన బయటికి వెళ్ళిపో, వీళ్ళిద్దరు కట్ చేస్తే ఏంటి, అది ఎడిటింగ్ కూడా వెరైటీగా ఉంటుంది. బెడ్రూమ్లో వాళ్ళు సెకండ్ తర్వాత డోర్ దగ్గర నుంచి ఉంటారయ్యా. తర్వాత వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇంక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. సుమన్ చిట్ అన్న వస్తాడు, ఆయన ఓదారుస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ క్లారిటీ వచ్చింది మాత్రం తనూజకి. తనూజ క్లారిటీ వీళ్ళకి వచ్చినది తెలియదు. దాని తర్వాత కాసేపు అయిన తనూజ వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది సార్, నేనే ఎవరేమనుకున్నా ఏదేమైనా నేను చేసేది నేను చేస్తా అంటే దివ్య కూడా అన్నీ బరాబర్ అంతే, మనం చేసేది మనం చేద్దాం బొంగులే అనుకుంటారు. అది అల్టిమేట్ కంక్లూజన్ ఆ బాడీకి. కానీ ఇక్కడ బెంబేలు ఎత్తుతుంది భరణి గారు. ఎందుకంటే ఫీడ్బ్యాక్లు అన్నీ వచ్చిన వీరికి గట్టిగా అందరూ ఈయనే పెట్టారు. సో ఏదైనా సరే నేను ఇదే అంటే నాన్న అనేది బాండ్ ఉంటుంది, నేను తెంచుకోవడానికి సిద్ధంగా లేనని ఆవిడ ఉన్నారు. ఆవిడ మధ్యలో బ్రేక్ చేశారు. భరణి గారు అన్నారు, భరణి సార్ అన్నారు, అన్నీ అన్నారు, చివరికి నాన్న అన్నారు. ఆవిడకొక వచ్చింది ఏంటంటే లేదు ఇది ఇలా కాదు, ఇది ఇంతే ఎంత ఉండాలి, మనం మారిపోకూడదు అనుకున్నారు. సో నేను ఇంతే ఉంటానంటే దివ్య కూడా బరాబర్ నేను అంతే అన్నట్టు మాట్లాడతారు. సో నాన్న అన్నది కంటిన్యూ అవుతుంది. నాకు ఎన్ని చూసిన తర్వాత వాళ్ళు ఏమీ లేనప్పుడు, వాళ్ళ గేమ్ ఎఫెక్ట్ అవునప్పుడు చేసుకోవచ్చు ఏదైనా. ఓన్లీ థింగ్ ఏంటి అసలు బాండ్స్ అందరి మధ్యలో ఉన్నాయి. కానీ వీళ్ళు నాన్న అంటూ నిజంగా అమ్మాయి చెప్పినట్టు ఇమాన్యుయల్ అంట వల్ల ఎగ్జాజరేట్ అయ్యి తను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. కానీ మామూలుగా ఓవర్ ఎప్పుడైంది, వీళ్ళు ముగ్గురికి అండర్స్టాండింగ్ లేనప్పుడు అయ్యింది. ఈ పిత్రీలు చెప్పుకోవటం, దివ్య వచ్చిందని బాధపడటం, జలసీ ఫీల్ అవటం, మళ్ళీ చెప్పడం, బయట వాళ్ళు వచ్చి మన మధ్య గొడవలు పెడుతున్నారని చెప్పడం అయ్యి. సో చూద్దాం 1 వీక్ నాగార్జున గారికి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీక్ ఈ బాండ్స్ వీటన్నిటిని ఎలా అడ్రస్ చేస్తారు. బిగ్ బాస్ అంటే ఇది మన ఉద్దేశం కాదు. బిగ్ బాస్ దీన్ని ఫర్దర్గా ఫ్యూచర్ సీజన్స్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని గైడ్ చేయాలి. ఇది కరెక్టా అంటే ఇంతకుముందు చూడండి ఇండివిజువల్ అనేవాళ్ళు, ఇప్పుడు అలా అనట్లా ట్రస్ట్, బాండ్స్, పేర్స్, రిలేషన్స్ ఇవే మాట్లాడుతున్నారు సీజన్లో కూడా. మీరు అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్ ఎవ్రీ సీజన్ టు సీజన్ ఇంతకుముందు గ్రూప్ గేమ్ ఎందుకు ఆడుతున్నారు అనేవాళ్ళు. సీజన్ 7లో బాగా హైలైట్ అయింది. సీజన్ 8లో గ్రూప్సే హైలైట్ అయినాయి. ఇప్పుడు బాండ్స్, రిలేషన్స్ హైలైట్ అవుతున్నాయి. సో సీజన్ని వాళ్ళు డ్రైవ్ చేస్తారు. నెక్స్ట్ సీజన్కి ఎట్లా తీసుకెళ్ళాలి, దీని ముందు నుంచి బేస్ ఇక్కడ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రిలేషన్స్ మీద టాస్క్లు ఉంటాయా, ఎలాంటి టాస్క్లు ఉంటాయి, ఇండివిజువల్ టాస్క్లు ఉంటాయా, గ్రూప్ టాస్క్లు ఉంటాయా. సో వాళ్ళని ఒక టీమ్స్గా చేస్తారా. ఇప్పుడు టెనెంట్స్ ఓ టీము, ఓనర్స్ ఓ టీము, అలా టీమ్స్ పెడితే గ్రూప్స్ ఉంటాయి. కెప్టెన్సీ టాస్క్లు వచ్చేప్పటికి బాండ్స్ చాలా కీ రోల్ పోషిస్తాయి. సో వాళ్ళు గైడ్ చేయాలి దీన్ని. వాళ్ళు ఈ సాటర్డే ఎలా గైడ్ చేస్తారన్నది నేను చూడాలనుకున్నా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే హిందీ బిగ్ బాస్ ఆ ట్రాన్సిషన్ అనేది నేను చూశాను. సో సంథింగ్ ఇక్కడ కూడా అలాంటి ట్రాన్సిషన్ వస్తుంది. అందుకే నాకు పెద్ద షాక్ తగలవు కొన్ని విషయాలు. నేను చాలా దారుణమైన చూశాను. కెప్టెన్ డైరెక్ట్గా ఎలిమినేట్ చేసాడని చూశాను నేను. తెలుసా మీకు? అక్కడ కంటెస్టెంట్స్ ఓట్ చేసి ఎలిమినేట్ చేయడం కాదు, కెప్టెన్ డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేస్తాడు. అలాంటివి చూశాను నేను. అందుకే నాకు పెద్దగా అలాంటి షాక్ తగలదు. న్యాయమా అన్యాయం అంటే అన్యాయమే. నేను అసలు దాన్ని కాదన్న అసలు నాకు షాక్ తగలడం కోసం చెప్తున్నాను అంతే. సరే, ఇది ఇలాగ లైవ్లో చెత్త చాలా ఉంది చెప్పాలంటే. ఇది చెత్త కాదులేండి, బట్ ఏదోటి ఉంటానే ఉంది, గొడవలు ఏదోటి పడతానే ఉన్నారు పైన కింద. దాని తర్వాత బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ తీసుకొచ్చాడు. అమ్మ అనిపించింది. ఆ టాస్క్ ఏదో తీసుకొస్తే ఈ ఆవుతాయిరా బాబు, లేదంటే ఆ కాంటెంట్ ఇచ్చే క్రమంలో ఏదోటి చేస్తూ ఉన్నారు. చంద్రవందరు గందరగోళంగా అనుకున్నా, చిరాకు చేస్తున్నా పాయింట్ ఆఫ్ టైంలో. ఆ పని రోజు అనిపించింది. ఆ అమ్మాయి ఇదిగో ఏడుస్తూ ఉంటే ఇంతసేపు ఏడుస్తాను నాన్ స్టాప్. అదొక్కటే 50 నిమిషాలు చెప్పుకోవచ్చు చెప్పాలంటే. ఇప్పుడు నేను చెప్పిన కాన్వర్సేషన్ అంత ఉంటుంది. నెక్స్ట్ ఫైర్ స్టోమ్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారన్నమాట. మన టైటిల్ చూసారా, ఫైర్ స్టోమ్ వర్సెస్ ఏమిటో నేనే మర్చిపోయాను చూడండి. ఫైర్ స్టోమ్ వర్సెస్ స్టోమ్ బ్రేకర్స్. సో వీళ్ళకి కూడా ఏదో పేరు పెట్టాలి కదా పాపం, అందుకని వీళ్ళకి స్టోమ్ బ్రేకర్స్. అంటే వాళ్ళు బ్రేక్ చేయాలి, వాళ్ళ స్ట్రాటజీస్ని, వాళ్ళ థియరీస్ని, వాళ్ళ గేమ్ ప్లాన్ని వీళ్ళు బ్రేక్ చేయాలి.
వీళ్ళు బ్రేక్ చేస్తే వీళ్ళు నిలదొక్కగలరు. వాళ్ళు చెప్పేది ప్రతిదానికి వీళ్ళు బ్లైండ్గా కనుక వెళ్ళిపోతే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోద్ది వాళ్ళకి. అలా బ్లైండ్గా కొంచెం నమ్ముతూ కొంచెం ఇచ్చేస్తున్న వాళ్ళు, కొంచెం మాటలు ట్విస్ట్ చేస్తున్న వాళ్ళు సంజన గారు అండ్ ఇమాన్యుల్. చెప్తాను ఎందుకన్నది. సో ఫైర్ స్టామ్లో ఉన్న 5గురిని కెప్టెన్సీ కంటెండర్స్ కింద సెలెక్ట్ చేశాడు బిగ్ బాస్, ఒక నిఖిల్ని తప్పితే. అర్థం కాలేదు ఇక్కడ ఎవరికి అర్థమై ఉండదు, నేను చెప్తాను ఎందుకనేది. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక 5గురిని సెలెక్ట్ చేసుకోండి మిగతా వాళ్ళలోంచి అని అన్నారు, నిఖిల్ కాకుండా. సో వీళ్ళు వెళ్ళి మొత్తం మనకి ఈజీగా ఉండాలని చెప్పి, లేదంటే వాళ్ళు మనకి సపోర్ట్ అయితే అని చెప్పి, లేదంటే ఛాన్సులు రావట్లేదని చెప్పి చాలా పాయింట్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కంప్లీట్ క్లారిటీ ఉండదు. కొంతమంది ఏమో వీకర్ సెక్షన్ని, కొంతమంది ఏమో బలంగా ఉండాలని ఆడతానని చెప్పి ఏదో ఒకటి చేసి కొంతమందిని సెలెక్ట్ చేశారు. అందులో సుమన్ గారిని సెలెక్ట్ చేశారు. సుమన్ గారికి ఛాన్స్ ఇవ్వాలి, సుమన్ గారితో ఆడొచ్చని కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి అదొక రీజన్ చెప్తారు మాధురి గారు. ఆయిషా చెప్పింది అనుకుంటే రీజన్. నెక్స్ట్ మాధురి గారు ఏం చెప్తారంటే సంజన గారిని సెలెక్ట్ చేశాను, కాంపిటీషన్ అయినా మా ఇద్దరికి బాగుంటుంది, సపోర్ట్ అయినా ఆవిడ నాకు సపోర్ట్ చేస్తారు. సో ఎయిదర్ ఆర్ అనమాట. మా ఇద్దరం కలిసి ఆడాలన్నా ఆడతాం సపోర్ట్ చేసుకొని, నా కోసం సపోర్ట్ చేయమని చేస్తాను, లేదు ఆపోజిట్గా ఆడమన్నా ఆడతాం, ఏదైనా బాగుంటుందని. నెక్స్ట్ రమ్య బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నాను, వచ్చినంత దగ్గర దాకా వచ్చి ఆగిపోతున్నారు, అందుకే ఒక ఛాన్స్ ఇద్దాము అని చెప్పని. ఈవిడ టార్గెట్ బర్నీయే. ఈవిడ కూడా మన రివ్యూస్ చేసి వెళ్ళారంటావరా చారి, నాకు అర్థం కావట్లేదు. క్లియర్ కట్టి చెప్పుకున్నాం కదా మనం, ఇవి ఖచ్చితంగా బర్నీ గారికి వేస్తారు, వెళ్ళి కాలు మొక్కారు, మనం అనుకున్నది కాలు మొక్కారు, మన నాన్న అన్నారా అన్న అన్నారు అంటారు కానీ అని హైలైట్గా ఉండేది. మరి దివ్య అని ఈ వారం వెళ్ళిపోతే మరి ఆ ప్లేస్ తీసుకోవడానికి ఇవి ట్రై చేసిద్దో ఏం చేసిద్దో చూడాలి, ఎలా జరిపిద్ది ఏంటి అన్నది ఇది. నెక్స్ట్ సాయి, నేను దివ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ప్రాపర్గా ఆవిడకి ఆపర్చునిటీ రాలేదనుకుంటున్నాను, అందుకోసం అని చెప్పి హౌస్ని బాగా హ్యాండిల్ చేసింది, ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటుంది రేషన్ మేనేజర్ కింద అని చెప్పి దివ్యాని. యాక్చువల్లీ ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకున్నాను, కొన్ని పేర్లు చెప్పుకున్నారు, సో వాడుకున్నారు. నెక్స్ట్ గౌరవ్, నేను యాక్చువల్గా బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పి. సో వీళ్ళు గౌరవ్ కానీ నిఖిల్ కానీ ఏమంటారంటే కొంచెం కాంపిటీషన్ ఉన్నా స్ట్రాంగ్ ఉన్నా మాకు పర్లేదు అన్నట్టు మాట్లాడతారు. బట్ లెఫ్ట్ అవుట్ పర్సన్ తనుజ కాబట్టి తనుజ అంటారు. మరి తనుజని ఏ రీజన్తో సెలెక్ట్ చేసుకున్నారు అంటే వీకర్ సెక్షన్ కింద సెలెక్ట్ చేసుకున్నారు తనుజాని, శోమన్ చెట్టి వీళ్ళందరూ. సో నెక్స్ట్ ఐషా చెప్పింది, మేము 3 గర్ల్స్ కాబట్టి 3 గర్ల్స్ ఉండాలి అని అనుకున్నాం, అమ్మాయిలు ఉండాలనుకున్నాం, సో అందుకని అమ్మాయిల కేటగిరీలో వాళ్ళ 3ని సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్తారు. నెక్స్ట్ తనుజ, దివ్య, సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే మనకి రీతుతో ఇక్కడ ఐషా ఒక తప్పు చేస్తుంది ఏంటంటే, మనకి రీతుతో కాంపిటీషన్ చేయడానికి భయం, అందుకే వద్దు అన్న మాకు అని చెప్పి, అంటే రీతుతో ఆడటానికి నాకు భయం అని చెప్పి ఇక్కడ పాయింట్ చెప్తాను చూడండి. రీతు మీద అవుట్ సైడ్ సిచ్యువేషన్స్ కొద్దిగా ఎఫెక్ట్ కొడుతున్నాయి. మేజర్ ఏంటో తెలుసా, అది ఎవరు తీసుకొస్తున్నారు అవుట్ సైడ్ సిచ్యువేషన్స్ని ఇండైరెక్ట్గా అంటే ఐషా. ఎలాగో చెప్తాను. ఐషా రీతు కొద్దిగా ఫ్రెండ్స్, అట్లీస్ట్ నోన్ పర్సన్స్. ఐషాని చూసి అమ్మాయి ఎగ్జైట్ కూడా అయింది. ఎందుకురా వీళ్ళకి తెలుస్తా అంటే కేబీకేజీ ఫస్ట్ సీజన్లో వీళ్ళు కలిసి ఆడారు కాబట్టి. అయితే వచ్చిన దగ్గర నుంచి ఐషా రీతును దూరం పెడతా ఉంది. రీతుకు అర్థం కాల ఈ విషయం మీద. డెమోన్కి తనకు కూడా ఆర్గ్యుమెంట్ అవుతుంది, ఎందుకు దూరం పెడుతుంది సరిగ్గా మాట్లాడుకోనమాట. దాని తర్వాత క్లారిటీ తీసుకునిద్ది ఐషా దగ్గర, మనం చూపిది తిన డెమోన్కి చెప్పడం ఏంటో. అదేంటంటే ఎందుకు నాతో సరిగ్గా మాట్లాడలేదు ఏంటంటే, అరే నాకు ఈ హౌస్లో బాండ్స్ ఏముద్రా అందుకని దూరం పెడుతున్నాను అంది. సో అప్పటి వరకు నాకు క్లారిటీ లేదు, వై అని తిరుగుతున్నాను నేను. తర్వాత తను చెప్పిన తర్వాత నాకు క్లారిటీ వచ్చిందని చెప్పి డెమోన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఆవిడ ఎందుకు దూరం పెట్టింది బాండ్స్ కోసమా అంటే, మరి అందరితో బాగానే ఉంటుంది కదా, బర్నీ గారిని అన్నయ్య అంటుంది కదా, అన్నీ చేస్తుంది కదా. ఏంటి అంటే ఆవిడకి బయట బాగాలేదు సిచ్యువేషన్. మనందరం చూసినవి బయట ఏమేమి జరుగుతుంది, ప్రతి ఒక్కరు చూస్తుంటారు, రీల్స్ అన్నీ చూస్తుంటారు, ఎంత హడావుడి జరిగింది అన్నది. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి కంటెస్టెంట్తో మనం ఉంటే మనకి నెగిటివ్ అయిద్దేమో అన్న దాంట్లోనే ఆవిడని దూరం పెట్టి ఉండొచ్చు. ఆవిడని దూరం పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రమ్య కానీ ఐషా కానీ పవన్ని రీతుని బ్రేక్ చేయాలని చూస్తారు. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, రీతుని బ్లైండ్గా సపోర్ట్ చేస్తాడు పవన్ని బ్లైండ్గా సపోర్ట్ చేసింది రీతు. నిజంగా వీళ్ళు లోపలికి వచ్చి ఒక కంటెస్టెంట్ గేమ్ను మార్చాలి అని ఎందుకు అనుకుంటారు అంటే, పవన్ రీతు విడిపోతే ఇద్దరు స్ట్రాంగ్ అయిపోతారు, ఇంకా గట్టిగా ముందుకెళ్తారు. అలాంటి మంచి పనులు చేయాలని ఎందుకు అనుకుంటారు యాజ్ ఎ కాంపిటీషన్గా? అనుకోరు. ఇది వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటంటే, వాళ్ళిద్దరిని విడగొడితే సపోర్ట్ సిస్టమ్ అనేది బ్రేక్ అయితే అప్పుడు మనం ఏదైనా కాంపిటీషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే పవన్ బై డిఫాల్ట్ దివ్యాకే రీతుకే సపోర్ట్ చేస్తాడు, రీతు నేను ఉంటే అప్పుడు రీతు గెలిచేసిద్దని. సేమ్ థీరీ ఏదైతే బర్నీ గారికి వీళ్ళు అప్లై చేశారో, బర్నీ దివ్య తనుజ బాండ్ బ్రేక్ చేయడానికి అప్లై చేశారో, సేమ్ థీరీ ఇక్కడ కూడా అప్లై చేశారు. వీళ్ళు మాట్లాడుకుని రాలో తెలియదు కానీ బట్ సమూహం కొంచెం అయితే వ్యాలిడ్ అవుతున్నాయి. మరి అంత నాకు అనిపించట్లేదు, 100% అనిపించారు. కామనర్స్ అంత వైబ్ రావట్లేదు మాట్లాడుకుని వచ్చినట్టు. సో వీళ్ళు సేమ్ థీరీస్ అప్లై చేసుకొని వచ్చారు. ఎంత అనాలిసిస్ భయ్యా, రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు, మీరు స్కిప్ చేయకుండా వింటే మీకు అర్థమైతే మీరు అగ్రీ చేయండి, దీంతో బాగా చెప్పావు భయ్యా అనాలిసిస్ అని చెప్పి. సో సేమ్ థీరీ అప్లై చేసి ఈ బాండ్స్ని బ్రేక్ చేసి దూరంగా ఉంచితే ఎవరైతే స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ లబ్ధి మనకి చేకూరిద్ది అన్న థాట్ ప్రాసెస్ ఐషాకు ఉండొచ్చు, సేమ్ తినకు కూడా ఉండొచ్చు, రమ్య కూడా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళ మాటలోనే అర్థమవుతుంది. సో అందుకని ఐషా కొంచెం ఈ రీతిని వీళ్ళని దూరంగా ఉంచడం, ఇక్కడ మాట చెప్పడం, అమ్మో నువ్వంటే భయం అంటే తర్వాత దాని కంటిన్యూస్ డిస్కషన్ కూడా ఉంటుంది చెప్తాను.
సో అప్పుడు అలాంటి రమ్య అంటుంది నాకేం భయం లేదు అంటే నీకేం భయం లేదు అని చెప్పి కూర్చుంటారు. దాని తర్వాత రీతు మేము ట్రై చేసాం ప్రతిసారి అక్కడ దాకా వెళ్తున్నాం, ఒక ఛాన్స్ ఇస్తే బాగుండేది అంటే ఐషా మా డెసిషన్ ఇంకా ఫైనల్, ఇంకా బిగ్ బాస్ చెప్పేసాము, ఇంకంతా అయిపోయింది, ఇంకేం తీసుకోమన్నట్టు మాట్లాడతారు. నెక్స్ట్ ఐషా అని రీతు మాట్లాడుకుంటే ఐషా అంటే అమ్మో నువ్వు ఉంటే స్ట్రాటజీస్ నేను ఎందుకు రిస్క్ చేస్తాను, నేను రిస్క్ చేయలేను అంటది. నాకు అర్థం కానిది ఏంటంటే ఐషా గారు కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారని నేను గొంతు చించుకుంటున్నా, నేనేదో టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది కానీ లేదు, మీరు అర్థం చేసుకోండి. నేను ఇన్ఫ్యాక్ట్ ఆవిడ వస్తుందని చేసినప్పుడు నేను చాలా బోల్డ్, నేను చాలా ఎగ్జైట్ అయ్యా ఆవిడ గురించి తెలుసుకున్నప్పుడు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా అనుకున్నా. కానీ ఆవిడ ఫస్ట్ నుంచి కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు. నామినేషన్ పాయింట్స్ పెట్టినప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఉండాలి, నెక్స్ట్ ఒక పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ ఉండాలి, అలాంటి వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వాలి అన్నట్టు చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాటల్లో అర్థమైంది ఏంటంటే శ్రీజ స్ట్రాంగ్ అని తెలుసు, తనకి శ్రీజ పొటెన్షియల్ అని తెలుసు, కానీ నేను ఎందుకు నేను ఎందుకు వీక్ వాళ్ళతో తీసుకుంటాను, స్ట్రాంగ్ వాళ్ళతో పెట్టుకుంటానని చెప్తే మరి స్ట్రాంగ్ అని తీసేశారు. ఇక్కడ మరి రీతు స్ట్రాంగ్ అని తెలిసినప్పుడు మరి రీతుని ఎందుకు పెట్టుకోవట్లేదు రీతుతో? సో సిచ్యువేషన్ తగ్గట్టు మార్చుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరు నుంచున్నప్పుడు ఏంటి, ఇద్దరు నుంచున్నప్పుడు అప్పుడు స్ట్రాంగ్ అన్నది చూసేసి ఆవిడని సెలెక్ట్ చేసుకోవాలి. అదే తిను ఆడేటప్పుడు ఏంటి, స్ట్రాంగ్ అన్నది చూసుకుని వాళ్ళని తీసేస్తుంది, స్ట్రాంగ్ అన్నది చూసుకుని వాళ్ళని టార్గెట్ చేస్తుంది. తీసేటప్పుడు శ్రీజని తీసేసింది, టార్గెట్ చేసి పాయింట్స్ పెట్టాలంటే స్ట్రాంగ్ చేస్తుంది. అది కాంట్రాక్ట్ కనిపించింది. ఎవరో కామెంట్ కూడా చేశారు ఏంటంటే మీరు అందరూ అట్టారా రివ్యూర్లు అయ్యారు అని చెప్పి. ఏంటంటే తను ప్లస్ తనూజ ఉన్నప్పుడు మాత్రమే ఆ థియరీ అప్లై చేయాలంట. భయ్యా నువ్వేం చేస్తున్నావు భయ్యా, నాకు అర్థం కాలేదు. అలా కాదు ఆవిడ చెప్పింది, అమ్మాయిలు అందరికీ చెప్పారు బిగ్ బాస్ అంటే ఇండివిజువల్గా ఉండాలి, అందరూ ఇండివిజువల్గా ఆడాలి, ఈ ప్రకారం వెళ్ళాలి అన్నట్టు చెప్పారు. సో అది సంగతి. సరే ఎనీవే ఆ కామెంట్ నాకు ఫన్నీగా నవ్వొచ్చింది అనమాట, పెద్ద కామెంట్. నేను 2 లైన్లు చదివిన తర్వాత నాకు లాజిక్ లేదు అని చెప్పి ఇగ్నోర్ చేసి అన్ని కామెంట్స్ చదువుతాను భయ్యా, లాజిక్ ఉన్నట్టుగా నేను మార్చుకుంటాను, మీకు తెలిసి ఆ పాయింట్ చెప్పి ఆ కరెక్ట్ ఈ పాయింట్ అన్నది చెప్తా ఉంటాను. సో అలాగా ఆవిడ కాంట్రాక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఈ పాయింట్ చెప్పారు, నువ్వు స్ట్రాంగ్ నీతో ఎందుకు ఆడతావు, నువ్వు స్ట్రాటజీ అని చెప్పి. దాని తర్వాత పవన్ అండ్ ఐషా మాట్లాడుకుంటూ ఉంటారు. పవన్ని కంప్లీట్గా చించి మొక్కలు చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఎక్కడో చోట ఉన్నాడు కొంచెం, ఆయన కూడా కన్ఫ్యూజన్ ఉన్నాడు, కొంచెం రీతికి దూరంగా ఉంటున్నాడు, కొంచెం ఉండలేమన్నట్టు మాట్లాడతాడు, అవసరం లేదు మాది మామూలు బాండ్ అంటాడు. సో ఈయనకున్న మెచ్యూరిటీకి ఈయన ఏం చేస్తాడు వచ్చే రోజుల్లో అన్నది ఇంపార్టెంట్ ఆయన గేమ్ కోసం. నేనైతే స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి చేయలేదు, మేము ఇమాన్యుయల్ స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి చేయలేదని చెప్పింది ఈ అమ్మాయి రమ్య ఐషా చెప్పిద్ది అనమాట. మేమైతే కానీ ఇమాన్యుయల్ కూడా తీసుకున్నాము, దివ్యాకి ఫేర్ ఛాన్స్ ఇవ్వలేదని మళ్ళీ వచ్చి ఫస్ట్ వెళ్ళి కూర్చుని పోతారు, మళ్ళీ లేచి మళ్ళీ వెళ్ళి దివ్యాకి ఫేర్ ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పి మళ్ళీ వెళ్ళి మార్చుకుని ఇమాన్యుయల్ తీసేస్తారనమాట. పవన్ నాకు అన్ఫేర్ జరిగింది ఇంత ముందని చెప్పి ఏదో చెప్తుంటే నాకు అర్థం కాదు. కానీ ఐషా ఏమంటుందంటే కెప్టెన్సీ ఉండేది 12 వారాలే, ఆల్రెడీ 5 వారాలు అయిపోయినాయి, కెప్టెన్సీ టాస్క్ అన్నది కాదు ఇక్కడ మ్యాటర్. నేనేం చెప్తున్నానంటే దీని తర్వాత ఏది వచ్చినా నేను థింక్ చేస్తా, నెక్స్ట్ ఏది వచ్చినా థింక్ చేస్తాను నీకు హెల్ప్ చేయడానికి. కాకపోతే ఏంటంటే బట్ నువ్వు మార్చేది చాలా ఉంది, నువ్వు మార్చుకోవాలి. ఇవి లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కాదు అంత ఈజీగా, నాకే కొంచెం అర్థం చేసుకొని ట్రై చేస్తా సిచ్యువేషన్ బట్టి. సో నువ్వు నీ గేమ్ మార్చుకోవాలి, ఈ బాండే బ్రేక్ చేసుకోవాలి, ఇండైరెక్ట్గా చెప్తున్నాను అనమాట, అబ్జర్వ్ చేసి చెప్తున్నా. నెక్స్ట్ నిన్న కూడా ఈ మాట ఎందుకంటానంటే బయట విషయాల కోసం, రీతు ఎంత తెలివైందన్నది మీకు బయటికి వెళ్ళాక అర్థమైద్ది అని చెప్పి నేను సంజన గారికి ఇమాన్యుయల్కి చెప్పింది చైర్స్లో కూర్చొని, బయట బటర్ఫ్లై చైర్స్లో కూర్చొని. సో అందుకోసమే తనను దూరం పెట్టింది, అందుకోసమే అందరికీ దూరం చేయడానికి చూస్తుంది. నెక్స్ట్ పవన్ అంటాడు నువ్వు రాము ఎంతసేపు మాట్లాడుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత, అలాగే నేను తనకు మానిటర్, తన గిన్నెలు కట్టేటప్పుడు తిని మానిటర్, అలా మా ఇద్దరి మధ్యలో బాండింగ్ వచ్చిందని చెప్పి తనకు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు రీతు అని చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఐషా మనం ఎలా మాట్లాడుకుంటున్నాము ఎలా ఉంటున్నాము అన్నది తెలుసు, అంటే నువ్వు ఎలా చేస్తున్నావు ఎలా మాట్లాడుతున్నావో తెలుసు కనిపిస్తుంది. నీతో ఉన్న వాళ్ళు ఎవరు అని థింక్ చేయి, అంటే నీతో ఎవరున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు చేసే పనులు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, దానివల్ల నీకేం ఎఫెక్ట్ అవుతుంది అంత మీనింగ్ ఉంది అందులో. థింక్ చేయి, ఆవిడ వర్డ్స్ పెట్టడం. నీతో ఉండే వాళ్ళ వల్ల కూడా అన్యాయం జరగచ్చు కదా. సో నీతో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ వల్ల నేను సెలెక్ట్ చేయట్లేదేమో, వాళ్ళ వల్ల నేను ప్రోత్సహించట్లేదేమో, వాళ్ళ వల్ల నువ్వు ముందుకెళ్ళట్లేదేమో అని చెప్పి రీతు వల్ల నీకు ఎఫెక్ట్ అవుతుంది, రీతు ఉన్నంతకాలం నీకు ఇంతే అన్నట్టు అది చెప్తున్నారనమాట. నువ్వు ఒక షెల్లో ఉన్నావు, బయటికి రా, ఇంకా లౌడ్గా అవ్వాలి, సో అక్కడే ఉండిపోయావు, వాళ్ళు అక్కడే ఉండిపోయి ఇంకా లౌడ్గా అవ్వాలి, లౌడ్గా మాట్లాడాలి, కనపడాలి అని చెప్తారన్నమాట. నీతో ఆడాలి అనిపించాలి, నీకు ఇవ్వాలి అని అనిపించాలి, దానికి ఏమేం చేస్తావో నీ చేతిలో ఉంది అంటే ఆవిడ ఉద్దేశం. నువ్వు అందులో బయటకు వస్తే అప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవటం ఏదో సెలెక్ట్ చేయరు, నువ్వు చేసినా చేయరు, నువ్వు స్ట్రాంగ్ వాళ్ళకి తెలుసు, నేను చేయరు. ఒకవేళ స్ట్రాంగ్లో సెలెక్ట్ చేయాల్సి వస్తే అప్పుడు ఏమైనా ఓకే తిను రీతితో ఉన్నాడు కాబట్టి అది అన్నీ అగైన్ పర్సనల్ అయిపోద్ది కదా. రీతితో వీళ్ళకేంటి ప్రాబ్లం అన్నది నాకు అర్థం కాల. అదే అర్థమైందంటే ఇందాక చెప్పాను కదా, అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. నువ్వు ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్సీ అయ్యే కాబట్టి నేను పెట్టలేదు, రాముని పెట్టలేదు, అందుకనే సంజన గారు ఆడలేదు, కెప్టెన్ గారు కానీ ఆడలేదు అంటే వేరే వాళ్ళు ఆడారు కాబట్టి, అలాగే ఈజీ అని కూడా మాకు ఈజీ అవుతుంది సంజన గారు అని చెప్పి. సో ఇవే అన్ని డబుల్ స్టాండర్డ్స్లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ పవన్
నేను వై రీతు అని చెప్తున్నాను. ఎందుకు నాకు రీతుకి బాండ్ వచ్చిందని చెప్తున్నాను, ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి నన్ను ఎవరు సపోర్ట్ చేయకపోతే తనే నన్ను సపోర్ట్ చేసింది. అలా మా మధ్య ఫ్రెండ్షిప్ పెరిగిందని. స్టార్టింగ్ వీక్లో కెప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, అప్పుడు ఎవరు డిమాండ్ సెలెక్ట్ చేయకపోతే తన డిమాండ్ కోసం పోరాడిద్ది, స్టాండ్ తీసుకునిద్ది, పోరాడి నెమ్మదిగా పేరు ఇంజెక్ట్ చేసి అందులో తీసుకునిద్ది. అప్పుడు సంజయ్ నగర్ మనీష్ని సెలెక్ట్ చేస్తారు. మనం ఆ రోజు అనాలిసిస్ చేసుకున్నాం. సో అందుకోసం అని చెప్పి అక్కడి నుంచి నాకు ఆ బాండ్ వచ్చింది. అదే ఆ రోజు నైటే డిస్కషన్ జరిగిద్ది. శ్రీజ చెప్పింది అనమాట, ఆమె కంటెంటర్ కోసం చేస్తుందేమో అని. ఆ ముందు రోజు అనుకుంటా కాంటెంట్ కోసం చేస్తుందేమో అంటే, లేదు నా కోసం విష్ చేసింది, నా కోసం ఇలా ఫైట్ చేసింది అని చెప్తా ఉంటాడు. సరే, ఎందుకు ఎవరు నేను తీయలేదు, ఎవరు సపోర్ట్ ఎందుకు చేయలేదు అని అడిగింది. అంటే ఆ బాండ్ ఉంది కాబట్టి నేను ఎవరు సపోర్ట్ చేయట్లేదు అన్న విధంగా చెప్పింది. ఏదైనా టార్గెట్ వాళ్ళ బాండ్ బ్రేక్ చేయడం. ఆవిడ చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చింది. 2 బాండ్లు మేజర్ అని చెప్పింది. ఒకటి భరణి గారి కుటుంబం, 2 ఈ డెమాన్ అండ్ రీతు, వీళ్ళిద్దరిని చేసేస్తే అప్పుడు గ్రౌండ్ క్లియర్ అవుతుంది, దాని తర్వాత మన ఆట ఈజీగా ఉంటుంది అని చెప్పి నిన్న ఇమాన్యుయల్కి వాళ్ళకి చెప్పింది. ఇమాన్యుయల్ సంజన గారి బాండ్ ఉంది కదా అంటే, లేదు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ వాళ్ళదే ఎక్కువ ఉందన్న విషయం వీళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే ఆవిడని సపోర్ట్ చేస్తూ ఆడి ఆవిడ గెలిచింది ఏమి లేదు. అందుకోసం అని చెప్పి వీళ్ళిద్దరు సపోర్ట్ వల్ల వీళ్ళకి జరిగింది తెలుసు. కళ్యాణ్ రీతో మాట్లాడుకుంటారు, సపోర్ట్గా ఇవ్వాలి, ఖాళీగా కూర్చోబెట్టదని బిగ్ బాస్ కోసం చెప్తారు. బిగ్ బాస్ నాకు కనీసం సంచాలకం అండి బిగ్ బాస్, అది డిజర్వింగ్ అయిన అంటే ఏదైనా సరే అడ్వాంటేజ్ అయినా డిసడ్వాంటేజ్ నా అకౌంట్ కుమ్ము పడేస్తానని చెప్తా ఉంటుంది. నెక్స్ట్ రమ్య వచ్చి మళ్ళీ పవన్ వచ్చింది, నిన్ను ఎవరు విడగొట్టాలనుకోవట్లేదు ఈ బాండ్ని అనగానే ఐషా అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ రమ్య కూర్చుంది. తనకి ఎవరికి హెల్ప్ లేదంట, రీతు హెల్ప్ మాత్రమే ఉందంట అని చెప్తా ఉంటే రమ్య ఏమంటుందంటే, అలా చేసుకుంది నువ్వే కదా అనగానే ఎస్ ఇది పాయింట్ అని చెప్పి ఐషాలే వెళ్ళిపోద్ది, ఇంకా క్లియర్ అయిపోయిందని చెప్పి. సో నువ్వు రీతుతో ఉండటం వల్ల నీకు ఎవరు హెల్ప్ చేయటం లేదు, సో రీతు వల్ల నీకు హెల్పింగ్ అనేది జరగట్లేదు, సో నువ్వు అలా ఉంటున్నావు అని అంటేనే మళ్ళీ నిన్ను ఎవరు విడగొట్టాలనుకోవట్లేదు అంటారు. నిన్న కూర్చొని బుర్ర పెట్టి ఆలోచించు, ఆ అమ్మాయికి అడ్వాంటేజ్ అవుతుంది, నీకు అవ్వట్లేదు అని చెప్పి. నిజంగా రీతు డిమాండ్ వాడుకుంటుందంటే స్టార్టింగ్లో అది కాంటెంట్ కోసం చేసినా రాను చాలా వచ్చినా సరే వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు. అలా అని చెప్పి ఓవర్గా ఏమైనా చేస్తున్నారా, టచింగ్లు కానీ ఏమైనా చేస్తున్నారంటే అలాంటిది జుగుప్సాకరమైన కాంటెంట్ కూడా ఇప్పటివరకు లేదు. హగ్గుంది, ఇంకా టాస్ గెలిచినప్పుడు ఏదైనా సరే హగ్గుంది, అక్కడ వరకు ఉంది. కానీ అంతగా మించి దరిద్రపు కొట్టి సీన్లు మన దేవుడి దేవాల మనం ఇంత మట్టుకు చూడాల్సిన అవసరం అయితే రాలా. కానీ ఆ జెన్యూనిటీ అన్నది ఓవర్ యాక్టింగ్ చేస్తాను ఒకటి హౌస్లో ఏమైందంటే 24 hours కలిసి ఉండేవాటికి అది కొంచెం జెన్యూన్గా అయిపోతుంది ఆ బాండ్, వీళ్ళు తండ్రి కూతుర్లు కానీ ఏది కానీ. కానీ గేమ్ మధ్యలో వచ్చేప్పటికి ఏమవుతుందంటే మళ్ళీ అందులో ఉన్న జెన్యూనిటీని మనం క్వశ్చన్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి. సో వీళ్ళకైతే చాలా అంటే చాలా ఎమోషనల్గా కూడా అనిపిస్తుంది, ఏంది ఇప్పుడు దీన్ని పాయింట్ అవుట్ చేస్తున్నారు, ఎలాగా అని గేమ్కి ముందుకెళ్ళాలా, మళ్ళీ ద్రోహం అయిపోద్దేమో అన్న డైలమాలో పడిపోయి పవన్ దీని గురించి ఆలోచిస్తా పవన్ ఫేస్ చూస్తుంటే నాకు డ్రైన్ అయిపోతానని అనిపిస్తుంది. ఈ ఎనర్జీస్ వీటన్నిటి వల్ల ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారేమో అని వీళ్ళందరూ కలిసి అని అనిపిస్తుంది. ఈ 4 రోజులు తొందరగా గడిస్తే, నాగార్జున గారు వస్తే, ఈ టాస్క్లు అయితే ఒక క్లారిటీ వస్తుంది వీళ్ళకి, ఎటు స్టాండ్ తీసుకోవాలి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ పవన్, నువ్వు చూడు, నువ్వు మరి అందరితో ఉంటున్నావు, నువ్వు మాధురి గారితో ఉంటున్నావు కదా అంటాడు. నేను మాధురి గారితో ఉంటున్నా, ఇంకో ఎల్లో టీషర్ట్ అతనితో ఉంటున్నాను, అందరితో ఉంటున్నాను అని చెప్తారు. స్టార్టింగ్లో అందరితో ఉంటావు, టాస్క్ అయ్యి గొడవలు అయ్యి బ్రేక్స్ వచ్చిన తర్వాత అప్పుడు అందరితో ఉండలేము. అప్పుడు ఎవరైతే ఉంటారో పక్కన వాళ్ళే ఉంటారు, అది వీళ్ళకి పోను అర్థమవుతుంది. నెక్స్ట్ రమ్య, పవన్ అంటాడు, నేను తనూజాతో ఉంటాను లేదా అందరితోనూ ఉంటున్నాను, నేను కూడా అందరితో మాట్లాడుతాను అంటాడు. కొంచెం రీతితో తక్కువ తిరుగుతున్నాడు, మిగతా అందరితో ఎక్కువ మాట్లాడుతున్నాడు. రమ్య అంటది, కలుస్తున్నావు కానీ ఎండ్ ఆఫ్ ద డే తన దగ్గరికి వెళ్తున్నావు అంటే ఏంటండి, మీ దగ్గరికి వచ్చేయాలి ఏంటి, సాయంత్రం అవ్వగానే, నాకు అర్థం కాలేదు. ఇలా పాయింట్లు అలాగే ఉన్నాయి కొద్దిగా. నెక్స్ట్ పవన్, కంఫర్టబుల్ నీకు ఎలా వస్తుందో ఒకరితో నువ్వు ఎలా ఉంటావు అలా కదా అంటే, నేను అందరితోనూ ఉంటానని అంటది అమ్మాయి. స్టార్టింగ్లో అందరితోనే ఉంటారు రమ్య గారు. తనుజ అక్క చెప్పినట్టు మళ్ళీ ఏదో క్యూట్గా వస్తుంది. తనుజ అక్క చెప్పినట్టు అందరూ ఒక వారం అయిన తర్వాత అప్పుడు ఒక 2 టాస్క్లు వీళ్ళకి టాస్క్ గొడవ ఇడతారు చూసారా, అప్పుడు అందరితో మీరు ఎలా ఉంటారో మేము చూస్తాం అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ సాయి ఇమాన్యుయల్ ఐషా మాట్లాడుకుంటుంటారు. సాయి నీకు కెప్టెన్స్ అవసరం లేదని ఇమాన్యుయల్ చెప్తూ ఉంటాడు అనమాట. ఐషా అలాగే అది వాడికి తెలుసు, అది అంటే సర్వైవ్ అయిపోతాడని వాడికి తెలుసు, కాకపోతే ఒక కన్సిస్టెంట్గా ఉంటుంది కదా అని చెప్పి. ఇమాన్యుయల్, నేను కెప్టెన్స్ అయిన తర్వాత నేను బెడ్రూమ్ కూడా వెళ్ళలేదు, దాన్ని ఎమోషనల్గా చెప్తూ ఉంటాడు. బెడ్రూమ్ కూడా వెళ్ళలేదు, ఎందుకంటే ఆ రోజు ముందు రామును వాటేసుకొని పడుకుందాం అని చెప్పి అక్కడ పడుకున్నాను. తర్వాత రోజు ఆ రోజు అర్ధరాత్రి లేపి సంజన గారిని పంపించేశారు. నెక్స్ట్ సెకండ్ సంజన గారు అనగానే వెళ్ళిపోవాలి, సంజన గారు అనగానే ఇలా తీసి ఇచ్చేసా. ఎందుకో తెలుసా, ఆవిడ జెన్యూన్ ప్లేయర్, ఆవిడ కాంటెంట్ ఇస్తుంది, ఆవిడ గట్టిగా ఆడుతుంది, అలాంటి ఆవిడకి కదా మనం చేయాలని చేసి, అంతేగాని బాండ్ ఇది ఉందని కాదంట. అయ్యా నవ్విపోదురు కాక, అయ్యా ఏం మాట్లాడుతున్నావు సామె, బాండ్ లేదని కాదంట, బాండ్ ఉంది కాబట్టి చేశారు, బాండ్ లేకపోతే ఎందుకు చేస్తారు? జెన్యూన్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు. శ్రీజ ఏంది జెన్యూన్ ప్లేయర్ కాదా? మీరు శ్రీజకి వాటర్ పోస్తూ ఉన్నారు కదా, మీకు బాండ్ ఉంది, మీరు చేశారు అంతే. ఎన్ని పైన మాటలు, చాలా అంటే చాలా సేపు ఆడుతున్నాడు ఇమాన్యుయల్. ఇప్పుడు
సంజన గారు కూడా అమ్మ నాకు అమ్మ కాదు అమ్మ అని పిలద్దు అన్నట్టు మాట్లాడతారు. రాముతో మీ మమ్మీ అనగానే నువ్వు అలా అనక అయ్యి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ పేరు పిలుచుకోవట్లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళకి అర్థమైపోయింది ఈ పేర్ల వల్ల అది రాంగ్ అనిపిస్తుంది వాళ్ళకి, ఇలా పిలుచుకోకూడదు మనం అని చెప్పి. వీళ్ళు మాత్రం బాండ్ కదా. ఐషా గారికి ఇన్ని బాండ్లు కనిపించినాయి కానీ ఈ జేమ్స్ బాండ్ 007 కనిపించలేదు. నాకు అర్థం కాల. అంటే పవన్ రీతు కనిపించారు, భరణి గారి కుటుంబం కనిపించింది, మరి చిన్న కుటుంబం కనిపించలేదా వీళ్ళిద్దరిది? అమ్మ కొడుకుల కుటుంబం ఎందుకు కనిపించలేదు? అందరినీ టార్గెట్ చేయలేం కాబట్టి, అందరినీ టార్గెట్ చేస్తే మనం ఎలానో అయిపోతాం కాబట్టి, పైగా ఇమ్మాన్యుయల్తో ఉంటే మనకి కాంటెంట్ వస్తుంది కాబట్టి, ఆ కాంటెంట్ అనేది న్యూట్రల్ కాంటెంట్. పైగా మనకు ఒక సపోర్ట్ సిస్టమ్ మనకు కూడా కావాలి కదా. సో ఆవిడ గేమ్ ప్లాన్ ఆవిడ ఎగ్జిక్యూట్ చేస్తుంది. వీళ్ళు దానికి తగ్గట్టు వీళ్ళని వాళ్ళు మోల్డ్ చేసుకుంటున్నారు. అది ఎవరికి వాళ్ళు ఆడుతున్నారు భయ్య, ఎండ్ ఆఫ్ ద డే అది సంగతి. నెక్స్ట్ పక్క తీసుకెళ్ళి చెప్తాడనమాట ఐషాకి, ఏంటంటే నువ్వు ఇలా స్ట్రాంగ్ అనమాక, అంటే రీతుని నువ్వు స్ట్రాంగ్ అన్నావు, నాకు భయం అన్నావు కదా, అలా అనమాకు, ఇంకెప్పుడు యాజ్ అ ప్లేయర్గా చెప్తున్నాను నీకు, అంటే వాళ్ళకేదో ఎలివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నట్టు అనమాట ఇండైరెక్ట్గా. దాని తర్వాత మాధురి కళ్యాణ్ మాట్లాడుకుంటారు, మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదని, మాకు మీకు ర్యాపో లేదు కదండి. అంటే ఒకవేళ సపోర్ట్ సిస్టమ్ అయితే మనం టీంలో ఆడితే కదండి ర్యాపో వస్తుంది అయ్యి అని చెప్పి కళ్యాణ్ చెప్తూ ఉంటాడు అనమాట. ఇది చిన్న మామూలు డిస్కషన్, ఇది ఇగ్నోర్ చేయొచ్చు. దాని తర్వాత రీతి ఏడుస్తూ ఉంటుంది. రీతి ఏమంటుందంటే, నేను వెళ్ళిపోతున్నప్పుడు కూడా మిస్ అయింది డెమోనేరా అని చెప్పి, అంటే లాస్ట్ మూమెంట్ వెళ్ళిపోతుంది కదా మన లాస్ట్ వీక్ యాక్టివిటీ ఏరియాకి వెళ్ళినప్పుడు మిస్ అయింది డెమోనేరా, నా వల్ల వాడి ఆట డిస్టర్బ్ అవుతుంది, వాడి గేమ్ అవుతుందంటే నేను దూరంగా ఉంటాను, డెఫినెట్లీ నేను దూరంగా ఉంటాను అని చెప్పి ఏడ్చుకుంటూ చెప్పింది. నిజంగా అవుతుందా, నా వల్ల గేమ్ డిస్టర్బ్ అవుతుందా అది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. వీళ్ళ ఏడుపు వాళ్ళ ఏడుపు అందరి ఏడుపులు ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ ఐషా దానికి క్లారిటీ వస్తుంది. నేను తను స్ట్రాంగ్ అని చెప్పానంటే ఏంటంటే, స్ట్రాంగ్ అని చెప్పలేదు, యారగెంట్, తను యారగెన్స్ అని చెప్పాను అనమాట. ఎందుకు ఫ్లోరాని ఎలా ఎక్కేసింది? ఫ్లోరా శ్రీజ చూశాను నేను, అక్కడే వాళ్ళతో ఎలా ఆడింది, నేను అన్నీ ఆలోచించాను, వాళ్ళు అమ్మాయిలే మనము అమ్మాయిలే కదా, అమ్మాయిలని ఉండాలి కదా, అది నా పాయింట్ అని. అంటే అంత ఇదిగా ఆడకూడదు, వాళ్ళు అమ్మాయిలే కదా, గుర్తుంచుకోవాలి కదా అన్నట్టు చెప్తుంది. అవునా, ఓకే సరే, నేను విన్నాను, నేను ఉన్నాను, మీరు ఎలాగ ఆడతారు నేను చూస్తాను. టాస్క్లో ఒక అమ్మాయితో ఆడినప్పుడు మీరు ఎక్కేస్తారో తొక్కేస్తారో లేదు నేను కూడా చూస్తారు అని నేను అనుకుంటున్నా మనసులో. స్ట్రాంగ్ అంటే ఏంటి, స్ట్రాంగ్ అలా అంటే దివ్య స్ట్రాంగ్ అంటది, ఈ పాయింట్కి అగ్రీ చేస్తా. సో ఆవిడకి లాంగ్వేజ్ బ్యారియర్ వచ్చి కన్వే చేయటం రావట్లేదేమో, నువ్వు పిచ్చి పిచ్చి స్ట్రాటజీలు వాడతావు, లేదు నువ్వు పిచ్చి పిచ్చిగా ఆడతావు, అందుకని నీతో నేను ఆడాలనుకోవట్లేదు, నువ్వు ఉండాలనుకోవట్లేదు అని చెప్పాలనుకుంటున్నారేమో. ఇట్లా లాంగ్వేజ్ ప్రాబ్లంతో మనం ముందుకెళ్లాల్సి వస్తుంది, మనం డీకోడ్ చేసుకోవాలి. లేదంటే మీరేమైపోతారు, మేము గేమ్లో అదంటే రచ్చ ఏమి గెలవదు, ఓన్లీ రచ్చ చేసి తప్పితే ఏమి గెలవదు. సో ఆపోజిట్లో వాళ్ళకు ప్రాబ్లము, ఇంకా చాలా వారాలు ఉన్నాయి కదా చూద్దాం, ఈ వారం నాకు ఛాన్స్ ఇచ్చారు నేను వాడుకున్నా అంటది. సో నా ప్రకారం నేను సెలెక్ట్ చేసుకున్నాను, నాకు ఛాన్స్ ఉంది, తర్వాత ఏమైద్దో నాకు తెలియదు అని చెప్తూ ఉంటుంది. దాని తర్వాత రమ్య అండ్ రీతి కూర్చుంటారు. రమ్య మాట్లాడుతుంది, మీరు ఎంత మాట్లాడితే అంత ఇదే రన్ అవుతూ ఉంటుంది, మీరు దీని గురించి ఆలోచించిన మాట రన్ అవుతూ ఉంటుంది అంటే మరి మీరు అలాంటి పాయింట్లు చెప్పి వదిలేశారు, వాళ్ళు ఇంకా వాళ్ళు మాట్లాడకుండా ఉండలేరు కదా. అప్పటికి వాడు ఏమని అడిగితే ఇంకెక్కడికి వెళ్తుందో అని చెప్పి నేను ఆపేస్తున్నా చెప్పకుండా అని చెప్పి రమ్య అంటుంది అనమాట. చూస్తే ఏదో వెళ్తుంది ఎందుకులే అని చెప్పి నేను ఆపేస్తా ఉన్నాను, ముందుకు తీసుకెళ్ళటం లేదా కాన్వర్సేషన్ నేను చెప్తుంది, ఆపేస్తున్నాను. సో ఆడ అడుగుతున్నా చెప్పట్లేదు, సో దీన్ని వదిలేసేయండి అన్నట్టు చెప్తుంది. మీరే చెప్తారు, మీరు వదిలేమంటే ఎలా అవుతుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఇమ్ము ముగ్గురు కూర్చుంటారు. ఇమ్ము ఏదో చెప్తూ ఉంటాడు పవన్కి, రే వదిలేరా అడగద్దురా అయ్యి అంటే, ఏదో అడిగాను ఇమ్యూనిటీని అడిగాను అని ఏదో చెప్తా ఉంటాడు. నాకు చూసినప్పుడు అయ్యో ఎందుకు ఎంత ఆలోచిస్తున్నాడు, ఎంత ఇదిగా అవుతున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట. ఫైర్ స్టామ్ మరియు ఈ స్టోమ్ బ్రేకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు, నేను ముద్దుగా పెట్టుకున్న పేరు ఫైర్ స్టామ్ మరియు ఇంకా అదే ఒక టాస్క్లో పార్టిసిపేట్ చేయాలి, ఏమీ లేదు అంటే 5 సభ్యులు, 5 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో 2 టీములుగా, ఫైర్ స్టామ్ ఒక టీము, స్టోమ్ బ్రేకర్స్ ఒక టీము. వాళ్ళకి ఆ పేరు ఎందుకు పెట్టాను అనిపించింది ఫస్ట్ రౌండ్ తర్వాత, బట్ అప్పటికే పెట్టేశాను కాబట్టి ఇంక వెనక్కి తీసుకోలేను, బియ్యం మీద గీసేసా. 2 గోల్ పోస్టులు పెట్టాడు, పిచ్చి టాస్క్ అబ్బా, ఎర్రీ టాస్క్ చెప్పాలంటే నా పిచ్చ కోపం వచ్చింది. ఫస్ట్ టాస్క్ వాళ్ళిద్దరి మధ్యలో పెడితే ఎట్లా ఉండాలి, కనీసం 5-6 గంటలు నడాలా, లేదు సింపుల్గా తీసాడు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు తీశాడు తెలుసా, నేను ఇక్కడ బిగ్ బాస్ మనం ఎందుకు చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఎపిసోడ్లో పెద్ద టాస్క్ వేయడానికి కూడా వాళ్ళు స్కోప్ లేకుండా వీళ్ళు మాటలతో నింపేశారు, అన్ని డిస్కషన్సే ఉన్నాయి. మళ్ళీ బిగ్ బాస్ రీస్టార్ట్ అయినప్పుడు ఎలాంటి టైం స్పెండ్ చేయాలి అలా స్పెండ్ చేయాల్సి వస్తుంది. స్టార్టింగ్లో అంత ఎనర్జీ ఉంటుంది ఫస్ట్ వారం మనం కన్జ్యూమ్ చేయడానికి, నా దగ్గర 5 వారాలు అయినాయి కదా, వాళ్ళతో పాటు నేను డ్రైన్ అయిపోతాను కదా, అందుకని నాకు ఏంది మన 28 గంటలు నాన్ స్టాప్ చేశాను నేను, అందుకని డ్రైన్ అయిపోతున్నా. సో వాళ్ళు అంతే, ఈ టాస్క్ ఇంకా పిచ్ టాస్క్ ఎందుకు పెట్టాడు 5 నిమిషాలు అయిపోయి టాస్క్ అంటే, అక్కడ అంత కాంటెంట్ ఉంది కాబట్టి సింపుల్గా తగ్గొట్టాడు. టీమ్ ఏ ఒక సైడ్ నుంచోవాలి, ఫైర్ స్టామ్ టీము,
టీమ్ బి ఇందాక మనం చెప్పిన పేర్లు స్టోన్ బ్రేకర్స్ ఇంకో సైడ్ నుంచోవాలి, మధ్యలో బాల్ పెట్టాడు, 2 గోల్ పోస్టులు పెట్టారు, బజర్ వస్తుంది, ఆ బాల్ తీసుకెళ్ళి ఆ గోల్ వేయాలి, అంతే సింపుల్ టాస్క్. అయిపోయిన తర్వాత ఎవరైతే గోల్ వేస్తారో ఆ టీం సభ్యులు, ఎవరైతే గోల్ వేస్తారో టీం సభ్యులు కదా, ఎవరైతే గోల్ వేస్తారో వాళ్ళు పక్కటి ఆపోజిట్ టీం నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ గోల్ ఎవరేస్తే వాళ్ళు విన్ అయిపోతారు, ఆబ్వియస్లీ తెలిసిందే కదా, ఈజీయే కదా, అర్థమైపోయింది. సో అప్పటికి మాదిరి గారికి కూడా బాగా అర్థమైంది. నిఖిల్ సంచాలక్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు వీళ్ళు. నిఖిల్కి ఉన్నది ఏంటో నేను చెప్తాను చూడండి, మీకు అర్థమైంది. దీని తర్వాత నేను చెప్తాను నిఖిల్ పవర్ ఏంటన్నది. సో వీళ్ళందరూ కంటెండర్స్ కాదు, కంటెండర్స్ అయ్యారు, బట్ ఆ కంటెండర్షిప్ నిలుపుకోవడానికి వీళ్ళు తలపడాలి. ఎవరైతే లాస్ట్కి మిగులుతారో వాళ్ళు కంటెండర్స్ అవుతారు. సో ఈ టీంలోంచి ఇద్దరు, ఈ టీంలోంచి ఇద్దరు వెళ్ళిపోయారు అనుకోండి, టోటల్గా 10 కదా, మిగిలిపోయిన 6 కంటెండర్స్ అవుతారు. ఒకే టీంలోంచి వెళ్ళిపోతే లాస్ట్ పర్సన్ మిగులుతాడు, ఈ 5 ప్లస్ వాళ్ళ ఒకళ్ళు 6 కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారన్నమాట. సో ఇది అక్కడ ఫార్మాట్. సో కంటెండర్స్ కోసం జరుగుతున్న ఫార్మాట్. ఇనీషియల్గా ఆయన ఫైర్ స్టోమ్ని సెలెక్ట్ చేసినా వాళ్ళకి పవర్ ఇచ్చింది ఏంటంటే వాళ్ళకి ఆపోజిట్గా ఎవరు ఉండాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళు వీళ్ళు ఆడతారు. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఫైనల్ కంటెండర్స్ అవుతారు. సో అది జరిగింది. ఇద్దరు ఆపోజిట్ సైడ్ నుంచి ఉంటారు. ఫస్ట్ బాల్ అటు ఇటు చేసి గౌరవ్ వీళ్ళందరూ ఉన్నారు, సాయి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు, ఇక్కడ కొంచెం బర్నీ అన్న ఒక్కడే ఉన్నాడు స్ట్రాంగ్గా, సో వర్కౌట్ అవ్వలేదు, తీసుకెళ్ళి వేసేసారనమాట. వేసారు, ఎప్పుడైతే వేసారో బర్నీ అన్న అవుట్ చేస్తారు సింపుల్గా. ఒక్క నిమిషం, ఓ షేట్, ఒక రౌండ్ వేస్తారు, ఆయన బర్నీ గారు అవుట్ చేస్తారు. సెకండ్ రౌండ్ కొద్దిగా అటు ఇటు జరుగుతుంది, తనుజాని బాల్తో పుష్ చేసుకొని గౌరవ్ వేసేస్తాడు. తనుజ ఇక్కడ వేసేసి పుషింగ్స్ లేవు కదా అంటే, దాన్ని పుషింగ్ చేయకుండా ఎలా వేస్తారు నాకు అర్థం కాదు. మరి మీరు అడ్డం ఉన్నట్టు పుష్ చేయాలి కదా. కానీ ఆయన ఏంటంటే నేను పుషింగ్స్ లేవన్నారు కదా మీరు అంటుంది ఆవిడ, గట్టిగా మాట్లాడిద్ది. నిఖిల్ ఏమంటాడంటే చేత్తో పుషింగ్స్ లేవు, మరి మీరు డిఫెన్స్కి వచ్చినప్పుడు వాళ్ళు అటాకింగ్ చేస్తారు కదా అంటే ఇంక ఊరుకునేది. సో అలా గౌరవ్ వేస్తాడు. సెకండ్ రౌండ్లో వాళ్ళు దివ్యాన్ని తీసేస్తారు. ఎలిమినేట్ తనుజ అంటాడు గౌరవ్ అక్కడ ఇమీడియట్గా. ఏందో గౌరవ్ మొత్తం తనుజ మీదే ఉన్నాడు, నాకు అర్థం కాల. వెంటనే ఎలిమినేట్ తనుజ అంటాడు. అనగానే వాళ్ళంతా సాయి గట్టిగా ఏంటి టీంతో మాట్లాడవా అదేంటే ఓకే కామ్ డౌన్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే దివ్యాన్ని ఎలిమినేట్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ రౌండ్ మళ్ళీ ఫైర్ స్టోమ్లో ఇంకా వరుసగా క్లీన్ స్వీప్ అయిపోతుంది. సో ఇంకా ఆగదు అది నాకు తెలుసు. సో ఇక్కడ కూడా సంజన గారిని ఎలిమినేట్ చేస్తారు. నాకు ఇక్కడ ఒక తప్పు చేశారేమో అని అనిపించింది, నాకు తెలియదు ఫ్యూచర్ ఏంటన్నది, నేను చెప్తున్నాను ఏం తప్పు అన్నది చెప్తున్నానండి. దాని తర్వాత ఇద్దరు మిగులుతారు. సంజన గారి తర్వాత వాళ్ళిద్దరిలో వచ్చి ఒకళ్ళు తీసేయాలన్నప్పుడు మళ్ళీ గోల్ వీళ్ళు వేస్తారు. సుమన్ అన్న నెక్స్ట్ తనుజ గారు మిగులుతారు. ఇక్కడ ఎవరిని తీసేయాలంటే గౌరవ్ తనుజాని తీసేయని అంటాడు, ఆయిషా తనుజాని తీసేయని అంటది, రమ్య తనుజాని తీసేయని అంటే, సాయి తనుజాని తీసేయనంటే, మాదిరి గారు మాత్రం తనుజ ఉండాలి తీసేయండి అంటది. నేను ఫైట్ చేశాను బేబీ నీ కోసం అని అంటూ ఉంటుంది. ఎందుకంటే తనుజ అయితే మనం ఆడచ్చేమో, సుమనతో ఆడలేము, ఆయన బాల్ పట్టుకుంటున్నాడు అన్నది ఇప్పుడు చెప్తూ ఉంటుంది. బట్ ఇది స్టార్ట్ చేయి ఉండొచ్చు, తను ఉంది కాబట్టి తనకి ఈజీ అయ్యి ఉండొచ్చు, లేదంటే తనకు క్లోజ్ అయింది కాబట్టి అయి ఉండొచ్చు. ఇక్కడ ఇంకోటి, తనుజ భయపడిపోయిందని నేను చెప్పాను. తనుజ కొద్దిగా భయపడి మాదిరి గారితో కలిసిపోయి ఉంటుంది అని నాకు అనిపించిందని చెప్పాను. ఈరోజు టాస్ జరుగుతున్నప్పుడు మాదిరి గారు డిపెండ్ చేస్తే, అది ఆ ఫౌల్ కోసం డిపెండ్ చేస్తే, ఐఎమ్ టాకింగ్ టు సంచాలక్ అని చెప్పి గట్టిగా అరిచింది తనుజ మాదిరి గారికి అగైనెస్ట్గా. ఇది ఉండాలి, ఈ ధైర్యం కనుక ఆవిడ కంటిన్యూ చేస్తే ఒక భయపడలేదు నేను అనుకుంటాను, లేదంటే మాత్రం భయపడి జత కట్టేశారని వస్తుంది నాకు మాత్రం. సో నిఖిల్ అలా ఫైనల్గా ఆవిడని ఎలిమినేట్ చేస్తారు. సో గౌరవ్ ఏంటంటే తనుజ కాంపిటీషను ఏదో ఒకటి ఇలా ఫౌల్స్ ఇలాంటిది ఏదో తీసుకొచ్చి ఏదో ఒకటి చేస్తుంది, అందుకోసం ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్ ఈ టాస్క్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది, పూర్తయింది. ఈ టాస్క్లో నిలిచిన 6 కెప్టెన్సీ రేస్లో అడుగు పెడతారు. ఎవరైతే 5 ఫైర్ స్టోన్ సభ్యులు, నెక్స్ట్ సుమనన్న నవ్వుతున్నాడు ఏడుస్తున్నాడో ఏదో అవుతుంది అక్కడ. సో అది సుమనన్న మొత్తానికి కంటెండర్ అయ్యాడు. ఇక్కడ 2 మాటలు చెప్పాలి నేను. ఫస్ట్ గౌరవ్ కోసం చెప్తాను, తర్వాత సంజన గారి దగ్గర తప్పు ఎక్కడ జరిగింది చెప్తా. గౌరవ్ ఏంటి అంటే నిఖిల్ ఏంటి అంటే, నిఖిల్కి ఉన్న పవర్ ఏంటంటే డైరెక్ట్గా కంటెండర్ అయ్యే పవర్ ఉంది. ఇలాంటి టుమ్మిడి టాస్క్లన్నీ నిఖిల్కి ఆడాల్సిన అవసరం లేదు. మీరు అనుకోవచ్చు ఇలాంటి టాస్క్ ఆడి అప్పుడు ఎలాగ అయినప్పుడు దాని పవర్ వాడకుండా ఉండుకోవచ్చు కదా అంటే, లేదు, ఆ పవర్ ఉన్నంతకాలం ఈయన అలాంటివి చేయవసరం లేదు. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు నిఖిల్ని అడుగుతారు, నిఖిల్ నీ దగ్గర ఉన్న పవర్ని యూస్ చేసి నువ్వు కంటెండర్ అవ్వాలనుకుంటున్నావు అంటే, నిఖిల్ ఎస్ నేను అవ్వాలనుకుంటాను అంటాడు. ఆబ్వియస్గా అలా అయిపోతాడు. నువ్వు అవ్వాలనుకుంటున్నావు, వేరే వాళ్ళని ఎవరైనా చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేనే అవ్వాలనుకుంటున్నానని చెప్పి తను అవుతాడు. ఇది తనకున్న పవర్. ఇప్పుడు అయిపోయాడు, ఇప్పుడు కెప్టెన్ కూడా అయిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ వారం వస్తుంది. నెక్స్ట్ వారం వచ్చినప్పుడు నిఖిల్ దాన్ని ఎలా యూస్ చేస్తారన్నది ఇంపార్టెంట్. తను అవ్వాడు కాబట్టి నిస్వార్థంగా వేరే వాళ్ళకి ఇస్తాడా, స్వార్థంగా తనే యూస్ చేసుకుంటాడా ఏంటి అన్నది ఇంపార్టెంట్. సో నిఖిల్ పవర్ ఇది. కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లు మెయిన్ టాస్క్ ఉంటుంది చూసారు, అది ఆడతారు. కానీ కంటెండర్స్ మధ్య జరిగే టాస్క్లన్నీ ఆడాల్సిన అవసరం లేదు, నాకు అర్థమైంది. మరి బిగ్ బాస్ ఎట్లా మారితే నాకు తెలియదు, తర్వాత మారితే నాకు సంబంధం లేదు. నెక్స్ట్ సంజన గారిని సెలెక్ట్ చేసుకు అక్కడ తప్పు చేశారు. ఎందుకు చెప్పానంటే, వీళ్ళు 2 విధాలుగా ఆలోచించాలి. నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు అందరూ 6 అయ్యారు. నెక్స్ట్ వచ్చేది సపోర్టింగ్ టాస్క్ అనుకోండి, డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అనుకోండి. ఇంట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఎవరికి సపోర్ట్ చేస్తారు? కొత్తగా వచ్చిన ఫైర్ స్టోమ్లకు సపోర్ట్ చేస్తారా, సుమనన్నకు సపోర్ట్ చేస్తారా?
సుమనానికే చేస్తారు, ఎందుకంటే సుమనానికి చాలామంది ఫేవరబుల్గా ఉంటారు కాబట్టి. వీళ్ళతో అంత ర్యాప్ ఉండదు, సుమనాన్తో అంత ర్యాప్ ఉంటుంది, ఏదో ఒకటి చెప్పి సుమనాన్ననే చేస్తారు. అదే ఎందుకంటే సుమనాన్నకి ఆ సపోర్ట్ ఉంటుంది. సుమనాన్న బదులు తనూజ ఉన్నా కూడా అదే సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. తనూజకి చాలామంది సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. దివ్య, నెక్స్ట్ బర్నీ గారు, నెక్స్ట్ ఇమాన్యుయల్, రీతు వేస్తే డిమాను 5 ఓట్లు అక్కడ పడిపోతాయి టప్ 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 అని. అందుకని వీళ్ళు ఏం చేయాలి, కొంచెం వాళ్ళకి ఫిజికల్గా ఆడటానికి ప్రాబ్లం కాబట్టి ఫిజికల్గా ఆడటానికి ఈజీగానే ఉండాలి, అట్ ద సేమ్ టైం హౌస్మేట్ సపోర్ట్ తక్కువ ఉండాలి. వాళ్ళు ఎవరంటే సంజన గారికి హౌస్ అంతా సపోర్ట్ చేయదు, ఎందుకంటే బర్నీ గారితో ఇష్యూ అయింది. బర్నీ గారు సపోర్ట్ చేయరు, బర్నీ గారు సపోర్ట్ చేయకపోతే దివ్య సపోర్ట్ చేయదు, నెక్స్ట్ సేమ్ అప్లికబుల్ తనుజ కూడా మ్యాక్సిమం సపోర్ట్ చేయదు, ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తాడు, సుమనన్న సపోర్ట్ చేయడు అగైన్, ఎందుకంటే అది తీసుకొచ్చారు కాబట్టి ఆ మాటలన్నీ, ఆయన నామినేషన్ జరిగింది కాబట్టి. రాము సపోర్ట్ చేయడు మేజర్గా. ఇవన్నీ ఆలోచించుకొని ఇప్పుడు ఆవిడ స్ట్రాంగ్ అని అనుకుంటే బాల్ ఆవిడన్నా మన 5 ఉన్నారు, బాల్ వేయలేరా, వేసేయచ్చు. ఈ ప్లాన్ చేసుకొని వాళ్ళు అక్కడ బోత్ అన్ని విధాలుగా ఆలోచించారు కదా, సపోర్టింగ్ టాస్క్ నెక్స్ట్ ఫైనల్ టాస్క్ అది వస్తాయని చెప్పి. ఇక్కడ మిస్టేక్ చేశారేమో అని అనుకుంటున్నా, బట్ మనకి టాస్క్ స్టార్ట్ అయిందా తెలిసింది. బిగ్ బాస్ కనుక వైల్డ్ ఫైర్ అది ఫైర్ స్టోమ్ వాళ్ళని గెలిపిద్దాం అనుకుంటే వాళ్ళు తగ్గట్టు ఇస్తాడు, వీళ్ళని గెలిపిద్దాం సుమనాన్ని గెలిపిద్దాం అనుకుంటే కొంచెం అన్డిజర్వింగ్ ఇచ్చి వీళ్ళ స్ట్రాటజీస్ ఎంత వర్కౌట్ అయినాయి అంటే వీళ్ళు ఇంకా బాండ్స్ చూసుకొని ఇస్తున్నారా లేదంటే ఎవరు క్యాపబుల్ అని చూసుకొని ఇస్తున్నారా అన్నది కూడా ఉంటుంది. వీళ్ళు సింపుల్గా వచ్చి మీరు ఇప్పుడే వచ్చారు, మీకు ఇంకా ఈ హౌస్ అర్థం కాదు, సుమనాన్ని ఎప్పటి నుంచి ఉన్నాడు, సుమనాన్ని క్యాపబుల్ కెప్టెన్ అవడానికి అని చెప్పి ఇచ్చేయచ్చు. సో అలా ఏది టెస్ట్ చేయాలి, ఏది చేయాలనుకున్నాడు బిగ్ బాస్ అనేది మనకి నెక్స్ట్ తెలిసింది. ఇంత మట్టుకు అది లీక్ అవ్వలేదు, నేను జస్ట్ ఇది అనాలిసిస్ మాత్రమే. సో ఇది మ్యాటర్. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.